నమస్తే. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నాం. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, దాంతోపాటు సీనియర్ ఎమ్మెల్యే, దాంతోపాటు కాంగ్రెస్లోని సీనియర్ నేతగా ఉన్న మస్తాన్ వలి మరోసారి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈస్ట్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా వైఎస్ షర్మిల నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ హవా ఎంతవరకు ఈసారి ఎన్నికల్లోని చూపబోతుంది? మనతో మాట్లాడటానికి మస్తాన్ వలి ఉన్నారు. నమస్తే మస్తాన్ వలి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అవును, అంటే ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీని ఎందుకు వెంట పెట్టుకొని ఇన్ని రోజుల పాటు మస్తాన్ వలి ఉన్నారు? ఇతర పార్టీలో ఆఫర్ మీకు రాలేదా? నేను ఇతర పార్టీలు ఆఫర్ చేయటానికి కూడా భయపడతారు మస్తాన్ వలి అంటే. మస్తాన్ వలి కరుడు కట్టిన కాంగ్రెస్ సిద్ధాంతాలు ఉనికిపుచ్చుకున్న నాయకుడు. నా 35 సంవత్సరాల విద్యార్థి దశ రాజకీయాలు ఎన్ఎస్ఏ నుంచి మొదలై ఈరోజు ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ యొక్క పునాది మీద ఈ రాష్ట్రం దేశం గుర్తించే విధంగా తయారైనటువంటి బలంగా నమ్ముతా ఈ దేశానికి ఒక లౌకికవాదం, ఈ దేశానికి ప్రేమానురాగాలు, భారత జాతి ఐక్యమత్యంగా ఉండాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పి బలంగా నమ్ముతాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీతోనూ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. మిగతా పార్టీల గురించి అడగాలనుకుంటే వీటికి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానం, ఎప్పటికప్పుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆలోచించేటటువంటి పార్టీ. ఎప్పుడు ఎక్కడ ఎవరితో కలుస్తారో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడతారో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటికి సిద్ధాంతాలు, సైద్ధాంతిక భావాలు అనేటటువంటి కాండం ఎక్కడ కూడా. అందుకోసం ఆ పార్టీలు వెళ్ళాలన్న. మీరు అన్నారు ఈ పార్టీల్లో నుంచి ఎందుకు పిలుపు రాలేదని. పిలవటానికి కూడా భయపడతా ఉంటారు, పిలవటానికి కూడా ఆలోచన చేయటం లేదు, పిలవటానికి కూడా జనుకుతారు. ఆంధ్రప్రదేశ్లో మరో రాహుల్ గాంధీ మస్తాన్ వలి అనేటటువంటి మాటని నాకు గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఇంత పేషెన్స్, అంటే 10 ఏళ్ల పాటు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎప్పుడు పుంజుకుంటుంది, ఎప్పుడు ప్రజాదరణ ఉంటుంది అనేది కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు? బ్రదర్, ఇప్పుడు 10 సంవత్సరాలు, గతంలో కూడా 10 సంవత్సరాలు అధికారం లేదు. 2004 నుంచి అంతకు ముందు కూడా 10 సంవత్సరాలు అధికారం. అప్పుడు బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే మాకున్న నాయకత్వం పిరికి నాయకత్వంలో ఉన్నవాళ్ళు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు స్వార్థపూరితంగా రాజకీయ నాయకులు, ఆ పేర్లు చెప్పాలి కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు కానీ, లేదా ఇతర పార్టీల్లో బలంగా ఉన్నటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్లోంచి వెళ్ళినటువంటి నాయకులు, వీళ్ళు తప్పుదారి పట్టించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్ర నాయకత్వాన్ని. రాష్ట్ర విభజన అనేటటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆలోచన, ఈ పార్టీలు దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగైతే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో గొప్ప రాష్ట్రం అయ్యేటట్టు. ఈరోజు కూడా చట్టంలో పెట్టినటువంటి అంశం కోస్తా కారిడార్, శ్రీకాకుళం నుంచి చెన్నై సిటీ వరకు కూడా 160 అడుగుల కూడినటువంటి కోస్తా కారిడార్ ఒక్కటి ఏర్పాటు చేస్తే మనం సింగపూర్, మలేషియాతో పోటీ పడతాం. సముద్రాన్ని ఆనుకొని 160 కిలోమీటర్ల అడుగుతో ఆ రోడ్డు కేంద్ర ప్రభుత్వమే వేసింది. దాంతో వాణిజ్యపరంగా సముద్రం ప్రయాణంతో సముద్ర వ్యాపారం పెరిగేటటువంటి ప్రయత్నం చేయలేనటువంటి అసమర్థత ప్రభుత్వాలు, రాజకీయ నాయకుల వల్ల ఈరోజు పరిస్థితి. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబాటుతనాన్ని, నీటి చివరికి వ్యవసాయ రంగానికి వచ్చేటటువంటి కృష్ణా జలాలను కూడా సాధించుకోలేనటువంటి అసమర్థత పార్టీలు, ప్రభుత్వాలు ఉండటం వల్ల ఈ రాష్ట్రాన్ని మన అప్పుల పాలు కాబోతాం. అంటే రాష్ట్ర విభజన సంబంధించి పూర్తి బాధ్యతను కాంగ్రెస్ పార్టీని చూపుతూ ప్రజల్లో ఒక దుష్ప్రచారం జరిగిందంటారా? దుష్ప్రచారం కాదు, ఒక విష ప్రచారం జరిగింది. అది దుష్ప్రచారం అంటాను, విషపూరితమైన ప్రచారం. దాంట్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఒక వంతు అయితే, వీళ్ళు మా కేంద్ర నాయకత్వానికి తప్పుడు సాంకేతికాలు ఇవ్వండి, మేము ఎన్టీ రామారావు లాంటి నాయకుడిని ఓడించాం, భయపడమాకండి అని చెప్పటం ఒకటి. ఆ రోజు నేను పూర్తి స్పష్టంగా చెప్పాను. 13 మంది మంత్రులు, మా పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడున్నటువంటి చాలామంది తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు, సోనియా గాంధీ గారితో ఆఖరి మీటింగ్, ఈవెన్ నేను చిదంబరం గారితో, ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీలు వేస్తే ఆ కమిటీలో గట్టిగా వాదించినటువంటి వ్యక్తి. రాష్ట్ర విభజన అనేటటువంటిది ఇవాళ అంశం కాదు, అది
జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఎల్డర్ మ్యాన్ అగ్రిమెంట్ జరిగింది. ఇందిరాగాంధీ గారి టైంలో ఆ నిర్ణయం వచ్చినప్పటికి కూడా ఎన్నుకం చేయకుండా తెలుగు భాష మాట్లాడే రాష్ట్రం ఏకైకంగా ఉండాలి అని సోనియా గాంధీ గారు చెప్పానమ్మా. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నప్పుడల్లా తెలంగాణ గుర్తొచ్చిద్దమ్మా. మీరు భయపడమాకండి, మీరు తీసుకోమాకండి అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీలో చేరిన కొంతమంది వ్యక్తులు అమ్మా మీరు భయపడమాకండి, మీరు తీసుకున్న నిర్ణయం ఇదే చేల్చండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ చెప్పిన వాళ్ళంతా కూడా 10 రోజుల కల్లా పార్టీ వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది ఇప్పటి వరకు కూడా కొన్ని సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి కాకుండా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలకి ముఖ్యమంత్రి ఇవ్వటం అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగింది అనేటువంటి దాంట్లో చిరంజీవి గారు కూడా పేరు ప్రముఖంగా వినిపించినట్టు. నేను చిరంజీవి గారిని అడిగాను, చిరంజీవి గారు మీరు పిసిసి అధ్యక్షులు తీసుకోండి, మీరు రాబోయేటటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతున్నారు, కాపు సామాజిక వర్గానికి ఒక దేవుడిగా నిలబడిపోతారని చెప్పిన మాట ఆ రోజు కేంద్ర మంత్రి తీసుకున్నారు తప్ప పార్టీ నాయకత్వం తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫలాలు అనుభవించి ఆ తర్వాత ప్రజాదరణ కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారంటారా? నేను ఆ మాట అనను. ఆ రోజు పిరికితనం ఆలోచన అంటున్నా. ఆ రోజు కానీ ఆ రోజు తీసుకున్నట్టుకైతే తప్పకుండా కాపులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ద్వారా అయ్యేవాళ్ళు. ఇప్పటికైనా చెప్తున్నాను, కాంగ్రెస్ ద్వారాగానే కాపులు ముఖ్యమంత్రి అవుతారు. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ ద్వారా మాత్రమే అవుతారు, ఇంకే పార్టీలో కూడా చిరంజీవి లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి ఎంపీ పదవులు కూడా అనుభవించారు, తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి. అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మోయటానికి ఎందుకు ముందుకు రాలేదు? కాంగ్రెస్ రావటం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెంచేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడున్న నాయకుడు మస్తాన్ వలి అనేటటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడిగా తయారు చేస్తుంది. ఆ నాయకుడు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే పార్టీ బలం అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేయకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండేవాడు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే ఆయన ఎంపీ చేయబట్టి సమాజంలో రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అయ్యాడు అనేటట్టు ఆ ఎంపీ యొక్క ఆ ఎంపీ అనేటటువంటి గౌరవంతో ఆయన యాత్రలు చేశాడా, ఇంకోటి చేశాడా? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాయకుడుగా, వారసుడుగా, ఆస్తులకు వారసుడుగా. కానీ రాజకీయ వారసుడు ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి నా రాజకీయ వారసుడు అని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే ధనం, తనకున్న మీడియా, ఈ శక్తులతో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు. తప్పకుండా తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ గుణపాఠం చెప్పబోతుంది. ఇవాళ ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మరలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పునర్వైభవం రాబోతుందని గట్టిగా చెప్పగలను. అంటే వరుసగా మార్చారు, రఘువీరారెడ్డి కావచ్చు, ఆ తర్వాత చాలా మందిని పిసిసి అధ్యక్షుల్ని మార్చిన నేపథ్యంలో కూడా పార్టీ గారిన పడలేదు. అంటే ప్రస్తుతం షర్మిల ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం సంబంధించి? నేను షర్మిలారెడ్డి గారిది నాయకత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆలోచన విధానం. రఘువీరారెడ్డి గారు ఒక రకమైన ఆలోచన, ఇంకొక శైలజనాథ్ కానీ రఘువీరారెడ్డి గారు కానీ రుద్దర వీళ్ళంతా కూడా ఒక రకమైన నాయకత్వం. ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక బలమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. రాష్ట్రంలో ఇవాళ ఆవిడ ఒక ప్రజల సమస్యల మీద సమాధానం, ఆవిడ అడిగే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేడు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు, అది వివేకానంద రెడ్డి గారి హత్యన, లేకపోతే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి విషయం, లేకపోతే కృష్ణా జలాలు తీసుకురావడంలో వైఫల్యం ఎందుకు చెందావు, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ఉన్న 5 ఎంపీలను రాజీనామా చేయించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు 2018లో. మరి ఇవాళ 34-36 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎందుకు రాజీనామా చేయవు అంటే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. అంటే వైఎస్ హయాంలోనే ఆనాడు రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, ప్రస్తుతం అదే పూర్వవైభవం తీసుకొస్తానికి షర్మిలారెడ్డిని తీసుకొచ్చారా? నేను షర్మిలారెడ్డి గారు ఒక బలమైన నాయకురాలు, మేము ఆ విధమైనటువంటి కోణంతో పాటుగా బలమైన క్యాడర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఏ పార్టీకైనా. మిగతా పార్టీలు క్యాడర్ బేస్డ్ కాదు. మీరు చూడండి, కావాలంటే సగం మంది ఎన్ఆర్ఐని చూస్తారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చేటటువంటి దానిలో ఎన్ఆర్ఐ నుంచి ఎవడొచ్చాడు, డబ్బులు ఎవరు ఖర్చు పెడతాడు, మీరు తీసుకొచ్చి ఇన్ని కోట్లు ఇక్కడ పెట్టండి, మేము ఇన్ని కోట్లు ఇస్తాం, కలిపి కలెక్షన్ పెడతాం, ఈవెంట్కి ఇస్తాం, ఈవెంట్ ద్వారా ఖర్చు పెడతాం అంటే ఏంటి దీని అర్థం? డబ్బులు పెట్టి ఎన్నికలు చేయాలనేటటువంటి వృత్తి, అది కాదు మాది.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి బలమైన వాదన. ఈ వాదనలో తప్పకుండా విజయం సాధిస్తాం. తాత్కాలికంగా 2019లో మేము ఓడిపోయి ఉండొచ్చు, 14లో ఓడిపోయి ఉండొచ్చు. ఇవాళ మేము 2% నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇవాళ మీరు చూడండి, కావాలంటే మీరు సర్వే చేయండి. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఓ 10-15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో డి అంటే డి అనే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఎందుకు మరోసారి నమ్మకం ప్రజల్లో వచ్చిందంటారా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ లాంటి ఒక కిరాతకమైన ఆలోచన కలిగినటువంటి ప్రధానమంత్రిగా ఉండటం, ఆయన కొన్ని సామాజిక వర్గాలకే నేను నేతృత్వం వహిస్తాడు అనేటటువంటి భావన ప్రజల్లో బలంగా వెళ్ళటం, కొన్ని మాటలు తన పిరికితనాన్ని, ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి తన పిరికితనాన్ని ఉనికిపుచ్చుకొని ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హిందుస్థాన్ పాకిస్తాన్, మస్జిద్ మందిర్ మస్జిద్, హిందుస్థాన్ పాకిస్తాన్, ఇటువంటి కొన్ని అంశాలు ఈ దేశ యువత కోసం ఏం చేశాం, ఈ దేశంలో మౌలిక సదుపాయాల కోసం ఏం చేసాం, ఈ దేశంలో పెద్ద పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, ఈ దేశంలో గౌరవం పెంచడానికి ఏం చేసాం, ఆర్థిక పరిపుష్టి పెంచడానికి ఏం చేసాం. కేవలం వాళ్ళకున్నటువంటి 6 వ్యాపారస్తులు దోచిపెట్టడం కోసం 60% భారతీయులను జీడిపిని 6 కుటుంబాలకు దోచిపెట్టారంటే ఎంత దుర్మార్గం చెప్పండి. 6.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం 17 కంపెనీలకి బ్యాంకుల యొక్క రుణాన్ని మాఫీ చేయటం అనేటటువంటి ఎంత దుర్మార్గమైన చర్య. ఎవడు బ్యాంకులు మోసం చేసి వెళ్ళినా, అది నీరవ్ మోడా, లలిత్ మోడా, మోడీని కింగ్ బిషరా, వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కొలెక్టరల్ బాండ్స్ ఇచ్చి ఎక్కడో చోట తమ కంపెనీల ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి ఫారెన్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి ఫారెన్కి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీని కలుస్తున్నట్టు ఇవాళ ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్స్ జరుపుతున్నటువంటి మాట. అంటే దేశంలో యువత, దేశాన్ని పేద దేశం, ధనిక దేశం అని విభజించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైనా మోడీ గురించి ఒక్క మాట మాట్లాడిన ఒక్క సందర్భం చూపిండి నాకు, ఒక్క సందర్భం. ప్రత్యేక హోదా ఎందుకు రావట్లా? ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం సర్వతోభివృద్ధి చెంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. ఈ రాష్ట్రం ఇవాళ 10 సంవత్సరాలు 12 లక్షల కోట్ల రూపాయల అప్పు వీళ్ళ బాబాయి తెలుస్తారా, వీళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడతారా? వీళ్ళకు ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు జీడిపి పెంచుకున్నారు వ్యక్తిగతంగా, వీళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొస్తారా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే మస్తానాలకి ప్రాధాన్యత చేస్తే కక్కిస్తా, వీళ్ళ చేతనిచ్చినప్పుడు కక్కిస్తా. ఇంకో ప్రశ్న, షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింతగా పార్టీలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని కూడా అందరూ భావించారు. అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. డెఫినెట్లీ జాయినింగ్స్ ఉన్నాయి కదా. జాయినింగ్ బలమైన నేతలు భారీగా ఇటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వస్తారనుకున్నారు కదా. ఇప్పుడు బ్రదర్ ఎట్లా అయిపోయిందంటే, జనాలు వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది రాజకీయాలు. ప్రజాసేవ చేద్దాం అనేటటువంటి బలమైన ఆలోచన లేదు, ఉన్నోడు లేడు. అంతా వ్యాపారస్తులు టేక్ ఓవర్ చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ శక్తులు రాజకీయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులు డిజైన్ చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, దేశ ఆర్థిక రంగంలో బడ్జెట్ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా ఆయా కంపెనీలు లబ్ధి చేకూరాలి అనేటటువంటి దానిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఎవరి మీద పోరాడుతున్నాడు? ధనికులు, దేశ ప్రజల సంపదను దోచుకునే వాళ్ళని, భారత జాతిని బలహీనపరిచేటటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, అమ్మో వీడు వస్తే మమ్మల్ని ఎక్కడ బలహీనపరుస్తాడని భయం వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు పెంచి పోషించేటటువంటి పెరిగి వాళ్ళు వీళ్ళంతా రాజకీయంలో కొన్ని రాజకీయ పార్టీలు. వాళ్ళు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ కంపెనీని రాజశేఖర రెడ్డి గారు మరణంలో రిలయన్స్ కంపెనీ ఉందని అన్నాడా? అదే రిలయన్స్ కంపెనీ వాడు గన్నవరం వస్తే గన్నవరం నుంచి తాడాపల్లి ప్యాలెస్ దాకా రెడ్ కార్పెట్ వేసి ఎవడికి ఒక ప్రధానమంత్రికి ఇవ్వలేనంత సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చి ఆయన ఒక మనిషిని రికమెండ్ చేస్తే రాజ్యసభ ఇచ్చాం. అదే వ్యక్తి రిలయన్స్లో అదే అనిల్ అంబానీ తర్వాత 2వ వ్యక్తిగా ఉన్నాడు. వాడితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఆ వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ పార్టీకి డబ్బులు పంపిస్తాడు అనేటటువంటిది ఢిల్లీ మొత్తం కోడేకి వస్తూ ఉంది. ఎట్లాగా ప్రజాసేవ చేస్తారు, ఎట్లాగా యువతకు ఉద్యోగాలు ఇస్తారు. ప్రస్తుత ఈ కార్పొరేట్ పాలిటిక్స్ లో మీలాంటి వాళ్ళు ఇమ్మడగలరా? డెఫినెట్గా ప్రజలు చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఇవాళ రాజకీయాల వైపు రావాలి యువతని అడుగుతా ఉన్నాం. యువత ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇది మీ భవిష్యత్తు.
మీ రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా జీవించాలో ఆలోచించేటటువంటి విషయం. తల్లిదండ్రులు అడుగుతా ఉన్నాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమాధానం అనేటటువంటి విషయంలో మేము మాట్లాడతాం. అంటే ప్రస్తుతం 145 అసెంబ్లీ 11 పార్లమెంట్కి పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 175 వరకు. అంటే ఇందులో ఎంతవరకు ఈసారి పుంజుకునే అవకాశం ఉందని కూడా పుంజుకోవడంగా మేము గతంలో 2% ఓట్ బ్యాంక్ ఉంది. మేము ఓట్ బ్యాంకుతో పాటుగా బలమైనటువంటి సీట్లు గెలవబోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి భయపడుతున్నారు, ఎవరు ఓట్లు తీలుస్తారు, మనం ఒక వ్యక్తిని గెలిపించాలా ఒక వ్యక్తిని ఓడించాలా డిసైడ్ ఫ్యాక్టర్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 25-30 సీట్లలో ఇవాళ గెలుపు దిశగా మా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. అది గొప్ప అచీవ్మెంట్. డెఫినెట్గా ఆ 25-30 సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది పార్టీ. డెఫినెట్గా గెలవబోతూ ఉంది. మిగతా సీట్లలో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఓట్ల శాతం ద్వారా నిర్ణయం జరిగింది. అంటే షర్మిల వెనకాల చంద్రబాబు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, వాళ్ళే జగన్ పైకి షర్మిలాని ఇక్కడికి తీసుకొచ్చారు అనేది మాత్రం వైసీపీ వాదన. ఇది ఇప్పుడు వైసీపీ ఏదో ముతక సామెత ఉంది, ఏదైనా పని చేయాలంటే చేతకాదులే మంగళవారం ఇవాళ, ఈ పని చేయలే బుధవారం అని చెప్పి వాయిదా వేసుకునేటటువంటి సాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత. వాళ్ళు షర్మిల గారు ఏమడుగుతున్నారు, సొంత బాబాయి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు, కడప జిల్లాలో ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచేటటువంటి నాయకుడు వివేకానంద రెడ్డి గారు. ప్రతి పనిని కూడా తన పనిగా సంఖలో ఫైళ్లు పెట్టుకొని కలెక్టరేట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, డిఆర్ఓ ఆఫీసు, కార్పొరేషన్లు, కమిషనర్ దగ్గరికి వెళ్ళి పన్నులు తాను దగ్గరుండి పనిచేయించేటటువంటి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు పైన క్యాంపెయిన్ చేస్తాడు, కింద ఎలక్షన్ అంతా వివేకానంద రెడ్డి గారే చేస్తాడు. అందుకోసం బ్రతికినంతకాలం వివేకానంద రెడ్డి గారిని ఎంపీనో ఎమ్మెల్యేనో ఇంకో చోటో రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు పెడితే మొత్తం అతనే చూసుకుంటూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కూడా వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినటువంటి చరిత్ర. మీకు అనిపించట్లేదా రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు, ఏంది ఇంతగా వైఎస్ను వాడుకుంటున్నారు మంచికి చెడుకి అనేది కూడా ఒక బాధ మీ దగ్గర లేదా? ఇప్పుడు వైఎస్ను వాడుకోవటం కాదు, వైఎస్ని వాళ్ళ బలహీనపరుస్తున్నాడు, వైఎస్ను అవమానిస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ అనే పార్టీలోతోనే వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నారు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు సంక్షేమం, నాటు వైఎస్ రాజశేఖర రెడ్డి. దీంతో మీకేమనిపిస్తుంది? ఆ నాయకుడి గౌరవం ఇచ్చినట్టుగా అనిపిస్తుందా? ఆయన అవమానించినటువంటి పరిస్థితి. ఆ అవమానించినటువంటి పార్టీలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ 2014లో చాలా పెద్ద బొమ్మ ఉండేది, ఎక్కడ చూసినా కూడా. ఊరికి ఒక విగ్రహం డబ్బులు పెట్టి ఇచ్చి విగ్రహాలే ఇచ్చారు. ఆ విగ్రహాలు ఇవాళ ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చి ఎక్కడికక్కడ పడిపోయినవి. మళ్ళీ ఏమని చెప్పండి, ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అంటే అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అన్నట్టు సామెత ఉన్నట్టు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మరిపించేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసుకొచ్చి చిన్నది చేసి ఇవాళ భారతీయ అనేటటువంటి ఆలోచనతో భారతీయ రాజ్యాంగం, భారతీయ యొక్క ఆలోచన విధానం ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో నడుస్తూ ఉంది. అదే వైఎస్ పేరు మీరు జగన్ కేసుల్లోని చేర్చారనేది మాత్రం ప్రధానంగా ఆరోపణ. నేను అదే అంటున్నాను. నిన్న వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి ఏజీపీగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుల్లో శిక్ష పడిద్ది. జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ఆయన చాలా ఇంటర్వ్యూలు జరిగినప్పుడు, నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి దానిలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పేరు వీళ్ళు ఇచ్చినటువంటి కాపీల్లో ఉదహరించుకుంటూ వెళ్ళటం వల్ల సిబిఐ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు అక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు మరణించి ఉన్నాడు. వీళ్ళు ఎంత తెలివిగా అంటే జగన్మోహన్ రెడ్డిని తప్పించాలి ఈ యొక్క కేసుల్లో నుంచి అనేటటువంటి దానిలో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటటువంటి ఏజీపీ ఆడేటటువంటి ఒక న్యాయాన్ని వక్రీకరించేటటువంటి ప్రక్రియలో రాజశేఖర రెడ్డి గారి పేరు అక్కడ ఉదహరించడం జరిగింది. మీరు చూడండి, కావాలంటే రాహుల్ గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బోఫర్స్లో కేసులో ఇరికించేటటువంటి ప్రక్రియలో కూడా ఆ విధంగా జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు బోఫర్స్ కేసులో ఇరికేయటం జరిగింది ఏమన్నటువంటి డిపార్ట్మెంట్లు. ఎక్కడ భయపడదు. ఇవాళ షర్మిలారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, దీంట్లో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, భారతి గారు చేసిన కుట్రలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆడినటువంటి ఒక న్యాయపరమైనటువంటి దానిలో
ఒక క్రీడగా చేసినటువంటి పావంలో వైఎస్ఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ వచ్చినటువంటి పరిస్థితి. ఇదే మనకి సౌత్ ఇండియాలోని కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా మీ ప్రభుత్వం వచ్చింది. ఏపీకి సంబంధించి ఎప్పటికీ పూర్తి స్థాయిలోని ప్రజాదరణ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ బలమైన రీజనల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. ఇవాళ మీరు చూడండి, మాకు వెస్ట్ బెంగాల్లో 50 సంవత్సరాల నుంచి అధికారం రావాలి, తమిళనాడులో 50 సంవత్సరాల నుంచి అధికారం, అయినా అక్కడ పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం, కొన్ని సీట్లు గెలుస్తున్నాం, అలయన్స్లోకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మాకు డెఫినెట్గా స్కోప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి 90% జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ గారు, అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు ఆడినటువంటి నాటకంలో నమ్మి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అక్కడికి వెళ్ళటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చూపించారు. ఇవాళ చిన్నగా వాళ్ళు తెలుసుకుంటున్నారు, నిజం తెలుసుకుంటున్నారు. ఆహా, ఇది నిజమైన రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కాదు, ఇది కేవలం భారతీ గారు ఆడిచ్చేటటువంటి నాటకంలో పాములుగా మారాము. ఆ రాజశేఖర రెడ్డి గారు మనుషులందరినీ ఒక్కోళ్ళని ఫిల్టర్ చేసి పంపిస్తుంది అనేటటువంటి ప్రక్రియలో భాగమే మేము 175 స్థానాల్లో మాకు బలంగా పోటీ చేయటం, దాంట్లో 25-30 స్థానాల్లో గెలిచేసి దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం. 19లో పోటీ చేయని మస్తాన్ వలి గుంటూరు వెస్ట్ ఈస్ట్ నుంచి 24లో ఎందుకు పోటీ చేస్తున్నారు? 19లో పార్లమెంట్కి పోటీ చేశాను. ఎందుకు పార్లమెంట్కి వెళ్ళాలి? పార్లమెంట్కి ఆ రోజు గుంటూరు పార్లమెంట్ పార్టీ నిర్ణయించింది కాబట్టే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. నేను పార్లమెంట్కి పోటీ చేపట్టి ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. నేను గెలిచింది ఏంటంటే నేను గర్వపడను. నాకు 15,000 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్గా, మిగతా చోట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే నేను పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాక ఇవాళ కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బలమైన పోటీదారుడుగా ఉన్నాను. ఇవాళ గెలవబోతున్నాను. 2 పార్టీలు కూడా కాంగ్రెస్ని చూసి భయపడతా ఉన్నాయి. అంటే 14లో పోటీ చేశారు, 2.75% ఓట్ షేరింగ్ వచ్చినట్టుంది. సరే, పెరిగే అవకాశాలు ఉంటాయా? 2 ఏంటి, మీరు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ. డెఫినెట్గా రాసుకోండి, నేను చెప్తున్నా. మెజారిటీ వస్తుందంటారు? ఎక్కడైనా కానీ 5,000 నుంచి 7,000 మా సర్వే ప్రకారం, మీలాంటి మిత్రులు నాకు చేసిన సర్వే ప్రకారం ఇదే స్పీడ్గా మస్తాన్ వల్లి నువ్వు తీసుకెళ్ళు. జనం స్లోలీ టర్న్ అవుతున్నారు. ఎందుకు, దీనికి కారణం కూడా చెప్తాను. గుంటూరు తూర్పు నియోజకవర్గం చాలా బలమైన కాంగ్రెస్ ఐడియాలజీతో నిండి ఉన్నటువంటి నియోజకవర్గం. బలమైన మైనారిటీలు, బలమైన దళితులు, బలమైన క్రైస్తవులు, బలమైన బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలమైన అగ్రెసివ్ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ చేసే నియోజకవర్గం కాదు ఇక్కడ. కానీ ఆయా వర్గాల్లో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానాలు అంటే పడనటువంటి నియోజకవర్గం. నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గ ఆలోచన జనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల మెడలో పుస్తులు లాక్కెళ్తారు అనేటటువంటి ఆ మాటకి ప్రియాంక గాంధీ గారు చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది. నరేంద్ర మోడీ, నువ్వు వెళ్ళి దేశ యుద్ధ సమయంలో, స్వతంత్ర ఉద్యమంలో మీ వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోకాళ్ళు వెళితే వాళ్ళ దగ్గర గులాంగిరి చేస్తూ ఉంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్ర ఉద్యమం కోసం బంగారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం మాది. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తన తాళిని దేశం కోసం పణంగా త్యాగం చేసినటువంటి చరిత్ర. తాళిలు మేము త్యాగం చేసిన చరిత్ర. నువ్వు తాళి కట్టినటువంటి భార్యను చూపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు తాళి గురించి మాట్లాడితే భారతీయులు నవ్వుతారు అనేటటువంటి మాట చాలా బలమైన మాట. ఒక ప్రధానమంత్రిగా అటువంటి మాటలు సిగ్గు లజ్జ లేనటువంటి విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్య. అది తప్పు. ఒక దేశ ప్రధాని. ఇన్ని పార్టీలు మారినాయి, మీరు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఎందుకు గుంటూరు వెస్ట్లోని కలుషిత నీటి రావటం, ప్రజలు ఇబ్బందులు పడతాం? గుంటూరు ఈస్ట్లోనే, వెస్ట్లో కూడా కాదు. గుంటూరు ఈస్ట్ ఏంటంటే గుంటూరు వెస్ట్ బాగా డబ్బులు ఉన్నోళ్ళు, ధనవంతులు, అక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లు, యూరినల్స్, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబొరేటరీ నీళ్ళు అన్నీ కూడా డౌన్లో ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్కి వస్తాయి. గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి నాయకులు చేతకాని దద్దమ్మ ప్రశ్నించలేదు. నేనున్నప్పుడు డయర్ 9 నుంచి 14 వరకు మీరు కూడా చేశాను. 9, 14 ఎక్కడా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెబుతాను, మన ఇద్దరు మీ ఇష్టం. ఎక్కడ ఇంజనీరింగ్, ఎక్కడ హోల్స్ పడతాయి, ఎక్కడ మంచినీళ్ళు వస్తాయి, ఎక్కడ కీ ఎత్తితే ఎక్కడ దాకా నీళ్లు గ్రావిటీతో వెళ్ళిదో చెప్పగలుగుతాను. ఇప్పుడు ఉన్నట్టు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ముస్తఫా గారిని అడగండి పోయి, ఎక్కడ ఏముందో. డెఫినెట్గా వాళ్ళు ఎక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారో, ఎక్కడ వర్కులు చేసుకున్నారో నేను చెప్తాను, వాళ్ళే చెప్తారు. అది నేను అడిగేది ఏంటంటే
ఎక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పడే నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్లతో ఎక్కడ రోగాలు బారిన పడతాయని తెలిసి కూడా దాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గం. ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేయాలి తప్ప రాజకీయ నాయకుల్లాగా వ్యాపారం చేయకూడదు. నాయకుడిలాగా ప్రజలకు అండగా ఉండాలి. మేము ముందుగా మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి మురికి నీళ్ళు వస్తున్నాయి, డయారా బాధితులు పడతారంటే నెగ్లెక్ట్ చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అంటే విసికెక్కిపోలేదా ఈస్ట్ నియోజకవర్గ ఓటర్లు? ఎందుకంటే 14-18 సమయంలోని తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 19 నుంచి 24 కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూపమన్నప్పుడు ప్రజల నుంచి కూడా ఎంతవరకు నమ్ముతారు? అదే నేనంట ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గం. మీరే అన్నారు డైరియా కానీ లేదా ఎక్కడ కూడా అభివృద్ధి జరగనటువంటి పరిస్థితి. అభివృద్ధిలో ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేసిరా తెలుగుదేశం అభ్యర్థిని కానీ, ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. లేదా 10 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు. ఛాలెంజ్ మీ ద్వారా ఛాలెంజ్ చెప్తున్నాను, మీరైనా డిబేట్ పెట్టేయండి. నేను 2009 నుంచి 14 ఈరోజు కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి, సజీవంగా కళ్ళ ముందు సజీవంగా కనపడతా ఉన్నాయి. రోడ్లు, కాలువలు, టైమాక్స్ లైట్లు, ప్రతి మౌలిక సదుపాయాలు 30 గజాలు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం కానీ ప్రతి మనిషికి అండగా అక్కర చేర్చుకున్నాను. నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒకవాడికి ఒక అసెంబ్లీగా గెలిపించారు ఈ ప్రజల యొక్క గౌరవం కోసం. ఛాలెంజ్ విసురుతా ఉన్నా, అది ఆటో నగర్ కానీ, నందివెలుగు రోడ్డు బ్రిడ్జి కానీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ, బ్రహ్మానందరెడ్డి స్టేడియం కానీ, లేదా వీళ్ళ అవినీతితో వెంకటేశ్వర స్వామి గుడిని ఏ విధంగా స్థలాల్ని మింగేసి ఆక్షన్ పేరు మీద వీళ్ళ బినామీల పేరు పెట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఏ విధంగా దోచిపెట్టారో దాని మీద ఇందాక వచ్చిన అడ్వకేట్ సాక్ష్యం కేసు వేయించా. నేను పోరాడుతున్నా. ఎందుకు తెలుగుదేశం మాట్లాడట్లా? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దీని మీద మాట్లాడట్లా? ప్రత్యక్షంగా వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు ఎమ్మట్టు ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఆక్షన్లో తీసుకున్నారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి బలమైన శక్తి ఉన్నటువంటి గుడి, ఆ గుడి లిపిని పగలగొట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అప్పనంగా వాళ్ళ యొక్క రిలాక్సేషన్ కోసం, వాళ్ళ కట్టుబడి కోసం ఇచ్చినటువంటి చరిత్ర. తప్పకుండా నేను కేసులో వాదిస్తున్నా కోర్టు. అంటే వైసీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే కూతురు ఈసారి పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్డీఏ కుటుంబం నుంచి మరో వ్యక్తి నసీర్ అహ్మద్ పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య మస్తాన్ వలీకి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఎందుకు నమ్మాలి? మస్తాన్ వలీ 2009 నుంచి 14 వరకు దాకా స్వర్ణయుగం. ఈ ఫోన్లో పని అడిగితే ఈ ఫోన్లో పని చేసేవాడిని. ఈ ఫోన్లో పని వస్తే సమస్య, ఈ ఫోన్లో సమాధానం దొరికేది. నా దాకా వచ్చే పని కాదు. మస్తాన్ అన్న దగ్గరికి వెళ్తే పని అయిద్ది, మస్తాన్ అన్న దగ్గరికి వెళ్తే పని చేస్తాం. ఇవాళ వీళ్ళు గద్దల్లాగా వాలిపోతున్నారు. ఒక చిన్న గోడ కట్టుకోవాలనుకో, మీ ఇంటి ముందు ప్రహరీ కట్టుకోవాలనుకో, కింద స్థాయిలో కార్పొరేటర్ మనిషి వస్తాడు, పైనుంచి ఎమ్మెల్యే మనిషి వస్తాడు, వలచి అందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. విసిగి ఏసారిపోయారు. మస్తాన్ వలీ లాంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి నాయకుడు కావాలి, మస్తాన్ వలీ లాంటి ఒక ప్రజా సేవకుడు కావాలి అని ప్రజల గౌరవాన్ని పెంచే నాయకుడు. ఆ రోజు మస్తాన్ వలీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులతో పోరాడి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. అది ఇవాళ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మస్తాన్లకు ఓటే. ముస్లిం మైనారిటీ ఓట్లు 3 పార్టీలకు స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర కులస్తులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే మీరు తప్పు, ముస్లిం మైనారిటీ ఓట్లు స్ప్లిట్ అవ్వట్లేదు. ఈసారి 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడబోతుంది. ఇతర సామాజిక ఓట్లు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దళితులు, ఇక్కడ ఉన్న క్రైస్తవులు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతా ఉన్నారు. బీసీల్లో ఈరోజు స్లోగా చైతన్యం మొదలైంది. వెంకటేశ్వర స్వామి గుడిని ఈ 2 పార్టీల నాయకులు మింగారు, లక్షల కోట్లు మింగారు అనేటటువంటి భయం వెళ్ళిన తర్వాత మస్తాన్ వలీ అనేటటువంటి ముస్లిం నాయకుడు అయి ఉండి గుడి కోసం పోరాడుతున్నాడు, ఇదిరా నిజమైన నాయకత్వం అని చెప్పి నమ్ముతున్నారు. ఆ గుడి కోసం, ఆ గుడిలో బొక్కినటువంటి దొంగల్ని ఎవడైతే షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాడో వాడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. దానికి అండగా ఉన్నటువంటి ప్రతి అధికారిని కూడా, అది ఎండోమెంట్సా, మున్సిపాలిటీనా, సౌత్ ఇండియా షాపింగ్ మాలా, ఎవడైతే ఆక్షన్లో పాల్గొని అవినీతికి పాల్పడ్డారో అందరినీ కూడా ప్రజాక్షేత్రంలో నిలబెడతా, శిక్షిస్తా అనే నమ్మకం ప్రజలు నా మీద. ఫైనల్లీ మీకెందుకు ఈస్ట్ నియోజకవర్గ ఓటర్లు ఓటేయాలి? మస్తాన్ వలీని గెలిపిస్తే రాబోయే రోజుల్లోనే ఈస్ట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారు? నేను ఈ నియోజకవర్గాన్ని
వెస్ట్ నియోజకవర్గం రాజకీయ నాయకులు శాసిస్తుంటారు, డబ్బులు ఉన్నోళ్ళంతా. వాళ్ళు వెస్ట్ నియోజకవర్గాల్లో కార్పొరేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు చూడండి కావాలంటే. గుంటూరు వెస్ట్లో ఉండే పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళంతా అక్కడ ఉంటారు. ఆ డబ్బులున్న వాళ్ళ యొక్క ప్రతి మురికి మా మీద వచ్చి పడతా ఉంది. దాన్ని అరికట్టడానికి మస్తాన్వలి లాంటి నాయకుడు కావాలి, వస్తాడు. ఆ మస్తాన్వలి వస్తేనే మాకు సమాధానం దొరికిద్ది అనేటటువంటి నమ్మకం ప్రజల దగ్గర ఉంది. ఇంకా కూడా చెప్తా ఉన్నాను, దీనికి కావాల్సినటువంటి ఏమేమి ఆటో నగర్ డ్రింకింగ్ వాటర్ సగంలో ఆగిపోయింది, నేను తీసుకొచ్చానప్పుడు దాన్ని నేనే పూర్తి చేస్తా. బ్రహ్మానందరెడ్డి స్టేడియం 63లో కట్టారు, 8.5 కోట్లు తీసుకొచ్చాను. ఈ అసమర్థ ప్రభుత్వాలు నాయకులు ఆ స్టేడియాన్ని అభివృద్ధి చేయక వెస్ట్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేసుకున్నారు తప్ప ఏ గుంటూరు ఈస్ట్ ప్రజలకు స్టేడియం అక్కర్లేదా? ఇక్కడ క్రీడాకారులకు క్రీడలు ఆడాల్సిన అవసరం లేదా? ఇక్కడ ప్రజలకు రిక్రియేషన్ కోసం ఇక్కడ సంక్రాంతి సంబరాలు కానీ క్రిస్టమస్ సంబరాలు కానీ జరుపుకునేటటువంటి అర్హత తూర్పు నియోజకవర్గ ప్రజలకు లేదా? శ్రీకృష్ణ దేవరాయ పేరు మీద చిరంజీవిని తీసుకొచ్చి కాపు కళ్యాణ మండపం రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఛాలెంజ్ చేస్తా. ఎక్కడ రాష్ట్రంలో ఒక కాపు కళ్యాణ మండపం శ్రీకృష్ణ దేవరాయ పేరు మీద కాపు కళ్యాణ మండపం కట్టినటువంటి చరిత్ర పాతగుంటుంది. అదే చిరంజీవి గారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. రెండు అదొకటే కాకుండా ఏ పని అడిగినా మన దగ్గర చేసేటటువంటి ఉంది. అందుకోసం మస్తాన్వలిని ఎన్నుకుంటారు. మస్తాన్వలి అనేటువంటి సీరియస్గా ప్రజల కోసం ప్రజా సేవకుడుగా ప్రజల గౌరవాన్ని పెంచుతాడు కాబట్టి మస్తాన్వలికి ఓటేస్తాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. ఇది పరిస్థితి. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పోటీనివ్వడం కాదు, ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అంటున్నారు మస్తాన్వలి. రాబోయే రోజుల్లోని గతంలో చేసిన అభివృద్ధి కంటే మరింతగా ఈస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోని ముందుకు తీసుకెళ్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు గుంటూరు ఈస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మస్తాన్వలి.